లక్ష్మి, మనీషా, జయదేవ్ అందరూ సమ్మె దగ్గరికి వచ్చేసి ఉంటారు. మీడియా ఆల్రెడీ ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి, మేడం మిషన్స్ అన్నీ కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మేడం. మిషన్స్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగటానికి ఆస్కారం లేదు. అన్నీ చాలా మంచి కండిషన్లో ఉన్నాయి అని అతను చెప్పడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. మిషన్లన్నీ కరెక్ట్గా ఉంటే మరి మా వర్కర్కి చేతికి గాయం ఎందుకైంది? మీరు ఇలా అబద్ధాలు చెప్పిస్తున్నారు. మిషన్లన్నీ మంచి కండిషన్‌లో ఉన్నాయని చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మేము ఇందుకు అంగీకరించము. మరి అలాగైతే మా వర్కర్‌కి ఎందుకు గాయమైందో దానికి సమాధానం చెప్పండి అని యూనియన్ లీడర్ రవి నిలదీస్తూ ఉంటే, ఇలాగే అడగాలి అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. మాకు సమాధానం చెప్పాల్సిందే అని రవి మళ్ళీ అంటూ ఉంటే, నేను సమాధానం చెప్తాను అంటూ మిత్ర అక్కడికి వస్తాడు. దాంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే జయదేవ్ మాత్రం చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. మనీషా మరింత షాక్ అవుతూ చూస్తూ ఉంటే రవి టెన్షన్ పడుతూ ఉంటాడు. తల్లి దీనికి సమాధానం చెప్తాడు. నేనే పైడి తల్లిని తీసుకువచ్చాను అని మిత్ర రా పైడి తల్లి అని పిలవడంతో ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చేతికి కట్టు కట్టుకొని పైడి తల్లి అక్కడికి నడుస్తూ వస్తూ ఉంటాడు. అతన్ని చూసి లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే మనీషా, రవి ఇద్దరూ చెమటలు కక్కుతూ ఉంటారు.